ఈ పవన్ కళ్యాణ్ ఈ జనసేన నాయకులు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చినాక ఎవరైనా ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిలదీస్తే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక రజక వ్యక్తి, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కూడా, ఆయన పేరు వచ్చేసి గిరిధర్ గారిని ఒక యూట్యూబర్ కలిసి యూట్యూబ్లో కొన్ని ప్రశ్నలు వేశాడు. పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిపై కొన్ని విష ప్రచారం చేశాడు. దానికి సమాధానం ఏంటి అంటే అతను చెప్పడం జరిగింది. 2017లో సుగాలి ప్రీతి చనిపోతే, తెలుగుదేశం పార్టీలో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది చెప్పేసి విష ప్రచారం చేయడం చాలా దారుణం. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి చాలా న్యాయం చేశారని చెప్పేసి ఆయన చెప్పడం, అదే విధంగా 30,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా మిస్ అయ్యారని చెప్పేసి అది కూడా చెరి ప్రచారం చేశాడు. ఈయన పార్టీ అధికారం వచ్చినాక ఒక్క ఆడపిల్లైనా సరే వెనక తీసుకొచ్చారని చెప్పేసి ఆ యూట్యూబర్ కి ఇతను సమాధానం చెప్పడం జరిగింది. వెంటనే ఈ జనసేన నాయకుడు కొరియర్ శ్రీని అనే వ్యక్తి 100 మంది గుండాలను చేసుకుని పోలీసుల సమక్షంలోనే ఈ కొరియర్ శ్రీని అనే వ్యక్తి 100 మంది గుండాలను తీసుకెళ్లిపోయి అతని మోకాల మీద కూర్చోబెట్టేసి వీడియో తీపిస్తా ఉన్నాడు. నేను మాట్లాడిన తప్పు, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించమని చెప్పేసి వీడియో తీపిస్తా ఉన్నారు. నీ వెనక ఎవరున్నారా అని చెప్పేసి అతను కొడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఆయన వెనక ఎవరు లేరు, ఆయన వెనకుంది ప్రజలు. ఆ ప్రజలను కొడతారా? ఎవరైనా పవన్ కళ్యాణ్ చేసే తప్పు నిలదీస్తే మీరు ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తారా, కొడతారా, రౌడింగ్ చేస్తారా? ఏందండి ఈ వ్యవస్థ? ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో ఒక జనసేన నాయకుడి కంటే ఓ హోంగార్డు సెల్యూట్ కొట్టని చెప్పేసి అతను కూడా ఇష్టం వచ్చినట్టు కొడితే ఆ హోంగార్డు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ జనసేన వాళ్ళు అధికారం రాకముందు ప్రతి ఒక్క కబుర్లు చాలా చెప్పారు. ఈ పార్టీ అధికారం వచ్చినాక ఇష్టం వచ్చినట్టు రౌడింగ్ చేయటం, ప్రజల మీదకి వెళ్ళటం, కొడటం, ఏందండి దారుణాలు? ఆ పక్కనే సతీష్ అనే వ్యక్తి దళితుడు, అతను పాప ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుని తన జీవనం సాగిస్తా ఉంటే అతను కూడా కొట్టి ఆ కూల్ డ్రింక్ షాప్ ని బద్దలు కొట్టి అతని మీద దాడి చేయడం అనేది ఏంటి దారుణాలు? పోలీసు వారి మీదకి వెళ్ళి పోలీసులు అడుగుతాం, ఈ కొరియర్ శ్రీను మిమ్మల్ని కొడితే ఊరుకుంటారా, చూస్తూ ఉంటారా? మా పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం మాట్లాడితే మీరు కేసులు పెట్టరని చెప్పేసి ఆ ఆరోగ్య డాక్టర్ మీద సతీష్ మీద కేసు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ పోలీసు వాళ్ళనే ఈ కొరియర్ శ్రీని బెదిరిస్తా ఉన్నాడు. ప్రజలు గమనించాలా, ఈ జనసేన పార్టీ అధికారం వచ్చినాక ఏ విధంగా ప్రజలు భయభ్రాంతికి గురి చేస్తున్నారో, ఎవరో ప్రశ్నిస్తే ఏ విధంగా కొడుతున్నారో ప్రజలు గమనించాల్సిన తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.